హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం లాస్ట్ వీడియోలో మన వీడియోస్కి తమ్నైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు మనం తమ్నైల్ని మనం ఇంగ్లీష్లో రాసేది నార్మలే కదా. కొంతమంది అందరికీ తెలుసు, కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మనం టెక్స్ట్ని తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. దీంట్లో టెక్స్ట్ని ఎలా తెలుగులో రాయాలి, టెక్స్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలి, మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలి, అలానే కొంతమంది మీమ్స్ పెడుతూ ఉంటారు కదా, షార్ట్స్ కానివ్వండి, పెద్ద లాంగ్ వీడియోస్ కానివ్వండి. మీమ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వీడియోస్లో మనం అటాచ్ చేయాలి అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. చూసేసేయండి. చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తానండి. ఒకసారి మీరు ఒక వీడియోలోకి వెళ్తే చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ టెక్స్ట్ని ఎలా మనము ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలో, ఏ యాప్ యూస్ చేస్తే బెటరో నేనైతే చూపిస్తాను, చూడండి. ఇన్ కేస్ మీరు కనుక డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ అండి. చూడండి, ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా గూగుల్ ట్రాన్స్లేటర్ అని కనుక సెర్చ్ చేసినామంటే, గూగుల్ ట్రాన్స్లేటర్ అని సెర్చ్ చేస్తే యాప్ ఉంటుంది కదా. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. మీకు కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేదనుకుంటే ఇన్ కేస్ మీరు వద్దు అనుకున్నా కూడా గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఇక్కడైనా సరే ఆన్లైన్ ఫ్రీ అనమాట. ఇలా ఉంది కదా, ఇక్కడైనా సరే మీరు ఆన్లైన్ ఫ్రీ అనమాట. మీరు కనుక యాప్ కనుక ఇన్స్టాల్ చేయకుండా ఉంటే ఇలా ఆన్లైన్లో కూడా మీరు టెక్స్ట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను కదా గూగుల్ ట్రాన్స్లేట్ అనేది. ఇప్పుడు మనము యాప్ అనేది ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకోవాలి. మనం తెలుగులో కనుక ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను, ఇది వస్తుంది. సంక్రాంతి సంబరాలు టైప్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, నేను ఇంగ్లీష్లో ఉన్నది నాకు తెలుగులో కావాలి అనుకున్నాను కాబట్టి ఇలా ఇంగ్లీష్లో రాస్తే అది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ట్రాన్స్లేట్ అయిపోయింది కదా. దీన్ని కాపీ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉంది కదా కాపీ సింబల్, ఇలా కాపీ చేశారంటే మనకు ఆ టెక్స్ట్ అనేది కాపీ అయిపోతుంది. మనం వీడియోస్లో ఇంగ్లీష్లో ఎలా అయితే టెక్స్ట్ ఇస్తారో సేమ్ అలానే ఈ టెక్స్ట్ కాపీ చేసుకొని అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలి అనుకుంటే నేను చూపిస్తాను, చూడండి. ఇలా ఉంది కదా, ఇలా ఒక టెక్స్ట్ ఉంది. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇలా అన్నమాట. చూడండి, దీనికి వచ్చేసి మనం కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అంటే నేను ఇది రెఫరెన్స్ కోసం ఈ వీడియో తీసుకున్నానండి, మీకు చూపించడం కోసం. అంటే దీనికి సంక్రాంతి రిలేటెడ్ కాదు, జస్ట్ నేను రెఫరెన్స్ కోసం అయితే ఈ వీడియోని పిక్ చేసుకున్నాను. మీరు ఏ టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే కొంతమంది మామూలుగా ఈ స్లైడ్ వచ్చేటప్పుడు మాత్రమే మనకి ఇలా టెక్స్ట్ కావాలి అనుకుంటాం కదా, అప్పుడు ఇక్కడ ఇది అనేది మనము చూడండి ఎక్కడి నుంచి ఎంతవరకు కావాలో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం వద్దు అనుకుంటే ఇక్కడ అవసరం లేదు. ఇన్ కేస్ ఇదే టెక్స్ట్ మనకు ఫుల్ కావాలి అనుకుంటే వీడియో ఎండ్ అని ఉంది కదా, ఇలా కనుక పెట్టాము అని అంటే ఇదే సేమ్ టెక్స్ట్ అనేది వీడియో ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. లేదు మనకు స్ప్లిట్ కావాలి అని అనుకుంటే, అంటే డిఫరెంట్గా మనకు ఏదైతే ఇంగ్రీడియంట్ వస్తుందో సేమ్ అదే అక్కడ మాత్రమే మనం టెక్స్ట్ ప్లే చేస్తాం కదా, అలా కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి చూడండి, ఎగ్జాంపుల్కి ఇక్కడ జింజర్ అని పెట్టాను కదా, ఓకే, ఇలా ఇలా అన్నమాట. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ గార్లిక్ అని పెట్టాలి అనుకుంటున్నాను. గార్లిక్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి జింజర్ ఉన్నప్పుడు జింజర్ అని ఉంది, ఇక్కడికి వచ్చేసరికి గార్లిక్ అన్నప్పుడు గార్లిక్ అని ఉంది. దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎక్కడైనా సరే మనం ఎలా పెట్టాలనుకుంటే అలా పెట్టచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ఇలానే నేను ఇంగ్లీష్లో టైప్ చేశాను కదా, ఇదే మీకు తెలుగులో కావాలి అనుకుంటే నేను ఇంతకుముందు గూగుల్ ట్రాన్స్లేట్ చూపించాను కదా, ఇలా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని ఇలా కాపీ చేసుకొని సేమ్ అలానే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇలా కాపీ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవడమే. సేమ్ ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ. ఈవెన్ థంబ్నెయిల్కైనా సరే మనం పిక్చర్ మీద టెక్స్ట్ రాస్తూ ఉంటాం కదా, అక్కడైనా సరే తెలుగులో టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటే సేమ్ ఇలానే ఈజీగా మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ కదా. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మనము ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ని తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చాలా ఈజీగా చూసారు కదా. మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళైనా సరే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ ఫ్రీగా గూగుల్లో అప్పటికప్పుడు సెర్చ్ చేసైనా సరే గూగుల్ ట్రాన్స్లేట్ అని అక్కడైనా సరే టెక్స్ట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సరే కదా ఫ్రెండ్స్, మనము ఇంగ్లీష్లో టెక్స్ట్ని తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా.
దీనికి మనం యాప్స్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం జీరోతో స్టార్ట్ చేయాలి. ఏదైతే మనకు ఫ్రీగా ఉంటుందో, ఫ్లెక్సిబుల్గా ఉంటుందో, ఈజీగా ఉన్నదో ఆ యాప్స్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏం పెయిడ్ వర్షన్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏమన్నా యూట్యూబ్లో మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే అన్నీ తెలుసండి. కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకి క్లిప్స్ యాడ్ చేయడంలో కానివ్వండి, మీమ్స్ కానివ్వండి, ఏదన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే మీకు తప్పకుండా వీడియో రూపంలో అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. లేదా వీలైతే మీరు కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నా సరే నేనైతే కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.